డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిట్ మైండ్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించి సిబిటి 2 రీజనింగ్ మార్క్ టెస్ట్ 1 ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ గౌరీ ఈజ్ స్టాండింగ్ ఆన్ ద గ్రౌండ్. వెన్ షీ లుక్స్ టు హర్ రైట్, she finds that she is 7 meters to the west of Nisha, who is 2 plus x meters to the north of Kajal. When she looks to her left, she finds that she is 5 meters to the east of Neha, who is 13 meters to the northwest of Kajal. What is the value of x అని అంటున్నారు. సో ఇక్కడ గౌరీ నేలపై నిలబడి ఉంది. ఆమె తన కుడివైపు చూసినప్పుడు ఆమె నిషాకు పశ్చిమాన 7 మీటర్ల దూరంలో ఉందని, నిషా కాజల్కు ఉత్తరాన 2+x మీటర్ల దూరంలో ఉందని తెలుసుకుంటుంది. ఆమె ఎడమవైపు చూసినప్పుడు కాజల్కు వాయువ్యంగా 13 మీటర్ల దూరంలో ఉన్న నేహాకు తూర్పున 5 మీటర్ల దూరంలో ఉందని తెలుసుకుంటుంది. ఎక్స్ విలువ ఎంత అని అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ మనం గమనిద్దాం. సో మనకి ఏమంటున్నారు అని అంటే, గౌరీ ఒక గ్రౌండ్లో నిల్చుందంట. సో అప్పుడు ఆమె ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నిల్చుంది అనుకోండి, ఇక ఆమెకి చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారు అనేది చెప్తున్నాడు. వెన్ షీ లుక్స్ టు హర్ రైట్, ఆమె రైట్ సైడ్ చూసింది అనుకోండి. సో ఈమె రైట్ సైడ్ చూస్తే అప్పుడు 7 మీటర్స్ టు ద వెస్ట్ ఆఫ్ నిషా, నిషాకి 7 మీటర్ల దూరంలో ఉందని తెలుసుకుంది అన్నట్టు. సో 7 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది, ఇక్కడ నిషా ఉందని అనుకుంటుంది ఆమె. ఓకే రైట్, ఇక్కడ ఎవరున్నారు? గౌరీ, ఆవిడే. ఓకే డన్. తర్వాత హూ ఈజ్ 2x మీటర్స్ నార్త్ ఆఫ్ కాజల్, ఈ నిషా ఎంత దూరంలో ఉంది అంటే కాజల్కి, ఓకే కాజల్కి 2+x మీటర్ల దూరంలో ఉంది. సో నెక్స్ట్, వెన్ షీ లుక్స్ టు హర్ లెఫ్ట్, షీ ఫైండ్స్ దట్ షీ ఈజ్ 5 మీటర్స్ టు ద ఈస్ట్ ఆఫ్ నేహా. ఈమె ఎడమవైపు చూసింది అనుకోండి, ఎడమవైపు చూస్తే ఇగో ఇక్కడ నేహా ఉంది. ఈ నేహాకు కుడి వైపున అంటే తూర్పు వైపున 5 మీటర్ల దూరంలో ఉందంట గౌరీ అనట ఆవిడ. నెక్స్ట్, హూ ఈజ్ 13 మీటర్స్ టు ద నార్త్ వెస్ట్ ఆఫ్ కాజల్. ఇప్పుడు ఈ నేహా అనట ఆవిడ ఎట్లుందట అని అంటే, ఇగో కాజల్కి నార్త్ వెస్ట్లో ఎంత 13 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే కాజల్ దగ్గర నుంచి చూస్తే నేహా 13 మీటర్ల దూరంలో ఉంది. రైట్, ఇప్పుడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నది ఏంటి అని అంటే, ఇక్కడ ఈ 2+x అనేటువంటి దాంట్లో x అనేటువంటి వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని చెప్పిండు. ఓకే రైట్, ఒక్కసారి చూడండి. ఇప్పుడు x కావాలి అని అంటే హైపోటెనస్ నీకుంది, ఒక సైడ్ ఉంది. ఓకే రైట్, సైడ్ ఎంత ఉంది జనరల్గా మనకి అని అంటే హైపోటెనస్ 13 ఉంది. సో సైడ్ ఎంత ఉంది? 5+7 అని అంటే దట్ ఈజ్ 12+. ఇప్పుడు 12+ ఇక్కడ ఎంత ఉండాలి? ఈ సైడ్ ఇంకొక సైడ్ అని అంటే 2+x అది ఉంది. అంటే సింపుల్గా ఇప్పుడు చూడండి, మనకు హైపోటెనస్ 13 రావాలి అని అంటే 12+ ఎంత ఉండాలి అని అంటే 12+5 ఉండాలి. ఒరిజినల్గా అయితే 12+5 ఉండాలి. ఇట్ మీన్స్ ఏంటి? 12+5 మీన్స్ అని అంటే దట్ ఈజ్ 2+3 కదా. 2+3 అంటే ఎక్స్ ప్లేస్లో ఉండాల్సింది 3 అన్నట్టు. ఓకేనా, ఎక్స్ ప్లేస్లో ఉండాల్సింది 3. అంటే మీరు ఈ 13 స్క్వేర్ వాల్యూ తీసుకుంటే, ఇప్పుడు 13 స్క్వేర్ ఎంత మనకు? 169. దీంట్లో నుంచి 12 స్క్వేర్ వాల్యూని తీసేస్తాం, 144, రిమైండర్ 25 మిగులుతుంది. 25 అనేది ఏ నెంబర్ యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ అని అంటే 5 యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్. మరి 2కి ఎంత కలిపితే 5 వస్తుంది అని అంటే 3 కలిపితే 5 వస్తుంది. సో అట్లా తీసుకుంటాం. సో 3 మీటర్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, 3 మీటర్స్. సో మనకి ఇక్కడ ట్రిప్లెట్స్ అనేవి తెలిస్తాయి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సంబంధించినటువంటి ట్రిప్లెట్స్ తెలిస్తే మనం ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనము ఈ 12+5 అనేది కాంబినేషన్ రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. ఓకేనా రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ తీసుకుంటే, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈజ్ రిలేటెడ్ టు ద థర్డ్ లెటర్ క్లస్టర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ లెటర్ క్లస్టర్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ లెటర్ క్లస్టర్ అని అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ చూడండి, వీటికి మధ్యలో ఉన్నటువంటి లాజిక్ ఏందో గమనిద్దాం. 23 అండ్ ఇక్కడ 25 ఉంది. ఈ రెండింటికి మధ్యలో ఎంత? +2 లాజిక్ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ 16, తర్వాత ఒక +2 లాజిక్. సో అప్పుడు 18 అవుతుంది. 18th ఆల్ఫాబెట్ ఏంటి అంటే R. సో ఇది క్యాన్సల్, ఇది క్యాన్సల్. సో నెక్స్ట్ ఇప్పుడు గమనిస్తే ఇక్కడ 12th ఆల్ఫాబెట్, ఇక్కడ మనకి 13th ఆల్ఫాబెట్.
అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంటి +1 ఉంటుంది. ఇక్కడ 9th ఆల్ఫాబెట్ నెక్స్ట్ 10th ఆల్ఫాబెట్ అంటే జే. ఆర్జేతో ఉన్నటువంటిది ఆప్షన్ 1. సో ఆర్జేఎక్స్ ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Select the option that is related to the first number in the same way as the fourth number is related to the third number అని అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ చూస్తే 27 క్వశ్చన్ మార్క్ 19 అని చెప్పేసి అని అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ చూస్తే 27కి ఈ నెంబర్కి రిలేషన్ ఏంటో అర్థం కావాలంటే ఫస్ట్ ఈ రెండింటికి రిలేషన్ ఏంటో చూద్దాం. ఒకసారి చూడండి, 19కి 209కి రిలేషన్ ఏంటంటే 19 × 11 చేస్తే వచ్చేది 209. ఓకే, అలాగే ఇప్పుడు 27 × 11 చేయాలి. ఓకే, 27 × 9 చేస్తే వచ్చేది ఎంత అంటే 297 వస్తుంది. సో కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇఫ్ థియరీ ఈజ్ కోడెడ్ యాజ్ WJHQUA దెన్ హౌ విల్ గేమ్ బీ కోడెడ్ యాజ్ అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, THEORY థియరీ. సో థియరీని WJHQUAగా కోడ్ చేసిండు. సో ఇప్పుడు ఒకసారి కనుక గమనిస్తే ఇక్కడ 28, 5, 15, సో 18, 25 ఉంది, 23, 10, 8, 17, 21, 1 ఉంది. సో ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఒకసారి చూడండి, +3 లాజిక్, 8 నుంచి 10కి ఏంటి అని అంటే +2 లాజిక్, 3 నుంచి ఇక్కడ +3, తర్వాత +2, తర్వాత +3, నెక్స్ట్ +2నే ఉంటుంది. 25కి 1కి అంటే దీన్ని 27th ఆల్ఫాబెట్ కింద రాస్తాం కదా, అట్లా. సో నౌ ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం మనం. గేమ్కి చూస్తే ఇక్కడ 7, 1, 13, 5. సో 7 + 3 అంటారు. ఫస్ట్ 3నే కదా, ఎస్, అంటే 10th ఆల్ఫాబెట్ జే అవుతుంది. సో ఇక్కడ ఉంది, ఈ రెండు క్యాన్సల్. తర్వాత +2, 1 + 2, 3C అవుతుంది, జేసీ. జేసీతో అని అంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అండి. ఓకే, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, జేసీ అనేది. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే ఇక్కడ సిలాజిజం క్వశ్చన్స్ ఉన్నాయి. సో దీంట్లో స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్ చూస్తే మోస్ట్ ఆఫ్ ది అథ్లెట్స్ ఆర్ స్విమ్మర్స్, సమ్ స్విమ్మర్స్ ఆర్ ఆర్టిస్ట్స్. కంక్లూజన్లో నో అథ్లెట్ కెన్ బి అన్ ఆర్టిస్ట్, సమ్ స్విమ్మర్స్ ఆర్ అథ్లెట్స్ అని అంటున్నాడు. ఒకసారి చూస్తే చాలామంది అథ్లెట్లు ఈతగాళ్ళు, కొంతమంది ఈతగాళ్ళు కళాకారులు. తీర్మానాలలో ఏ అథ్లెట్ కూడా కళాకారులు కాలేరు, కొంతమంది ఈతగాళ్ళు అథ్లెట్లు అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ చూడండి, మోస్ట్ ఆఫ్ ది అథ్లెట్స్ అని అంటే మోస్ట్ అని అంటే చాలా అని వస్తుంది. అంటే అక్కడ ఆల్ మీనింగ్ వర్కౌట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆల్ అథ్లెట్స్ ఆర్ స్విమ్మర్స్. ఓకే, సమ్ స్విమ్మర్స్ ఆర్ ఆర్టిస్ట్ అని అంటున్నాం. ఓకేనా? ఆర్టిస్ట్. నో అథ్లెట్ కెన్ బి ఆర్టిస్ట్ అంటున్నాడు. అథ్లెట్ అనేటోళ్ళకి ఆర్టిస్టులకి అసలు సంబంధం ఉండదు అంటున్నాడు. ఈ రెండు టచ్ అవ్వడానికి దేర్ ఇస్ ఎ స్కోప్. సో కాబట్టి ఫస్ట్ వన్ క్యాన్సల్. ఆ రెండు టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్, సమ్ స్విమ్మర్స్ ఆర్ అథ్లెట్స్. స్విమ్మర్స్ కొంతమంది అథ్లెట్స్ అవుతున్నారు. సో కాబట్టి సెకండ్ వన్ ట్రూ అవుతుంది. సో ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్ హియర్. ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ తర్వాత చూస్తే విచ్ లెటర్ క్లస్టర్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ టు కంప్లీట్ ది గివెన్ సిరీస్ అని అంటున్నాడు. సో ఇక్కడ మనకు ఒకసారి గమనించినట్లయితే, సో ఇక్కడ స్టార్ట్ విత్ ఆర్తో ఉంది, అంటే 18, తర్వాత ఇక్కడ 16, ఇక్కడ 14, ఇక్కడ 12, ఇక్కడ 8. ఓకే, రైట్. సో ఆర్ నుంచి ఇక్కడ తీసుకుంటే మనకి -2, నెక్స్ట్ తీసుకుంటే -2, తర్వాత తీసుకుంటే -2, నెక్స్ట్ -2 అవుతుంది. 12 - 2 10. 10th ఆల్ఫాబెట్ ఏంటి? జే. ఓకే, రైట్. సో తర్వాత చూడండి, -2 మళ్ళీ వర్కౌట్ అయింది. సో ఈ రెండు కాదు. ఓకే, నెక్స్ట్ తర్వాత చూస్తే ఇక్కడ, సో ఈ అంటే ఇక్కడ 5th ఆల్ఫాబెట్, 8th ఆల్ఫాబెట్, 11th ఆల్ఫాబెట్, 14. సో ఇక్కడ +3 +3 +3 లాజిక్ వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ +3. సో 14 + 3 17, 17th ఆల్ఫాబెట్ క్యూ. సో క్యూతో ఉండాలి, అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అండి. ఓకేనా? సెకండ్ వన్ ఈజ్ ట్రూ హియర్.
డన్, రైట్, ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఇక్కడ సెలెక్ట్ ది నెంబర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అని అంటున్నాం. సో ఒకసారి చూస్తే 87 అండ్ ఇక్కడ 96, 121, 170, 251, 372 అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ మనకు ఏమవుతుంది అప్రాక్సిమేట్గా మనం తీసుకోవడానికి ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? సో అంటే ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ తీసుకుందాం. సో రెండిటికి మధ్యలో డిఫరెన్స్ తీసుకుంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, 3 ఇక్కడ 6 అంటే 9 వస్తుంది, +9 ఉంది. తర్వాత ఈ రెండిటికి మధ్యలో చూడండి 25 ఉంది. ఓకే, తర్వాత ఈ రెండిటికి మధ్యలో ఎంత ఉంది? సో ఇక్కడ మనకు 49 వస్తుంది. ఓకే, అంటే 9, 25, 49 అంటే స్క్వైర్స్ లాగా వస్తుంది. సో ఆల్ ఆర్ ది స్క్వైర్స్ హియర్. సో మనకు అర్థమైపోయింది. తర్వాత 51 ఇక్కడ 30 అంటే 81 ఉందండి, ఇక్కడ 81 ఉంది. తర్వాత ఈ రెండింటికి మధ్యలో చూస్తే ఇక్కడ కూడా 121 వచ్చింది. సో 9, 25, 49, 81, 121, ఎస్ అబ్సల్యూట్లీ అన్నీ కూడా స్క్వైర్స్, దట్టు ఆడ్ నెంబర్ స్క్వైర్స్. ఓకేనా, ఆడ్ నెంబర్ స్క్వైర్స్. సో నెక్స్ట్ రావాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ మనకు 11 తర్వాత 13 స్క్వైర్ 169 రావాలి. 169 అని అంటే 9 + 2 11 ఎండ్ విత్ 1తో ఉండాలి. సో ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి కన్సిడర్ ద ఆర్గ్యుమెంట్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ది గివెన్ అజంప్షన్ ఈజ్ ఆర్ ఇంప్లిసిట్ అంటున్నాడు. ఆర్గ్యుమెంట్ ఏంటి అని అంటే సో హౌ అబౌట్ లెర్నింగ్ అంటిల్ నాలెడ్జ్ బికమ్స్ యువర్ సూపర్ పవర్ అంటున్నాడు. అజంప్షన్లో లెర్నింగ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, నాలెడ్జ్ ప్రొవైడ్స్ సిగ్నిఫికెంట్ అడ్వాంటేజెస్ అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ చూడండి, వాదనలో జ్ఞానం మీ సూపర్ పవర్ అయ్యే వరకు, ఓకేనా, నేర్చుకోవడం ఎలా ఉంటుంది అంటున్నాడు. జ్ఞానం మీ సూపర్ పవర్ అయ్యే వరకు నేర్చుకోవడం ఎలా ఉంటుంది అంటే నువ్వు జ్ఞానాన్ని నేర్చుకొని సూపర్ పవర్ వచ్చింది అని ఫీల్ అవుతావు కదా, నాకు మస్తు నాలెడ్జ్ వచ్చిందని. సో అలా సూపర్ పవర్ అయ్యే వరకు నేర్చుకోవడం ఎలా అని అంటే అభ్యాసం అనేది నిరంతర ప్రక్రియ అని అంటున్నాడు. ఎస్ కరెక్టే, అంటే లెర్నింగ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అని అంటాడు కదా, అట్లా. నెక్స్ట్ జ్ఞానం గణనీయమైన ప్రయోజనాలను అందిస్తుంది అంటున్నాడు. ఇది కూడా కరెక్టే. సో జ్ఞానం అనేది ఆ గణనీయమైన ప్రయోజనాలను అందిస్తూ ఉంటుంది కాబట్టి రెండు కరెక్టే. సో 1 మరియు 2 అవ్యక్తంగా ఉన్నాయి అని అంటున్నాం. సో బోత్ 1 and 2 ఫాలోస్ హియర్ అంటాం. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే అన్స్క్రాంబుల్ ది లెటర్స్ ఇన్ ద వర్డ్స్ గివెన్ బిలో అండ్ ఫైండ్ ద ఆడ్ వర్డ్ అవుట్ అంటున్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి 4 గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక ప్రాపర్ ఆర్డర్లో లేవు. మనం ఏం చేయాలంటే వాటిని ఒక ప్రాపర్ ఆర్డర్లో ఒక మీనింగ్ఫుల్ వర్డ్గా క్రియేట్ చేయాలి. అప్పుడు దాంట్లో డిఫరెంట్ వన్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ దర్శి అని ఉంది. సో దర్శి అని ఉంది. సో దీన్ని ఏ విధంగా మార్చవచ్చు, సో ఈ గ్రూప్ ఆఫ్ లెటర్స్ని ఏ విధంగా మార్చవచ్చు అని అంటే ఒకసారి ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ హియర్. సో ఫస్ట్ ఇక్కడ రాడిష్ అని ఉంటుంది, ఓకేనా. సో రాడిష్, ఓకే. ఇది పొటాటో, ఇది క్యారెట్, ఓకే. ఇది మ్యాంగో, ఓకేనా. ఆ గ్రూప్ ఆఫ్ లెటర్స్తోని మనం మీనింగ్ఫుల్ వర్డ్గా క్రియేట్ చేయగలిగితే ఏం క్రియేట్ చేయొచ్చు సార్ అని అంటే రాడిష్, పొటాటో, మ్యాంగో, క్యారెట్. సో రాడిష్ అని అంటే తెలుసు మనందరికీ ముల్లంగి అని అంటాం, ఇది కర్రీ చేసుకుంటారు. పొటాటో కర్రీ చేసుకుంటారు, క్యారెట్ కర్రీ చేసుకుంటారు, ఓకేనా. మ్యాంగో అనేది ఫ్రూట్, ఓకేనా. మ్యాంగో అనేది ఫ్రూట్, ఇవన్నీ కూడా వెజిటేబుల్స్, అదొకటి ఫ్రూట్. సో కాబట్టి సెకండ్ వన్ డిఫరెంట్ వన్ అని చెప్తున్నాం, ఓకేనా. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ హియర్. డన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ తీసుకుంటే చూస్ ది ఆల్టర్నేటివ్ విచ్ మోస్ట్ క్లోజ్లీ రిజెంబుల్స్ ది మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ ఫిగర్ వెన్ ద మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ది ఇమేజ్ అని అంటున్నాడు. దర్పణమును సో ఇక్కడ ప్రతిమకు కుడివైపున అంటే బొమ్మకి కుడివైపున ఉంచినప్పుడు మనకి ఏ ఇమేజ్ కరెక్ట్ అవుతుంది అని అంటున్నాడు. ఒకసారి చూద్దాం. ఈ డయాగ్రామ్ని గమనించినట్లయితే దీనికి రైట్ సైడ్ మిర్రర్ ఉంచుదాం. రైట్ సైడ్ మిర్రర్ ఉంచితే
ఇప్పుడు లెఫ్ట్ రైట్స్ మారాలి. లెఫ్ట్లో ఉన్న యారో రైట్కి వెళ్ళిపోవాలి. లెఫ్ట్లోనే ఉంది. రైట్కి వెళ్ళిపోయింది కానీ పైకి చూస్తుంది, క్రిందికే చూడాలి. ఈ రెండిట్లలో రైట్కి వెళ్ళి కిందికి చూస్తుంది, ఓకే. ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నటువంటి యారో ఒకటి ఉంది, అది లెఫ్ట్కి రావాలి, పైకే చూడాలి, ఓకే, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఇక్కడ షేడ్ ఉంది, ఇక్కడ షేడ్, మిడిల్లో షేడ్, ఓకే, షేడ్స్ అనేవి పర్ఫెక్ట్. కానీ ఇక్కడ మిడిల్లో టీ షేప్ దగ్గర షేడ్ లేదు. సో కాబట్టి క్యాన్సల్. ఇక్కడ మనకు సెకండ్ డయాగ్రామ్ చూడండి, ఇక్కడ ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ డయాగ్రామ్స్. సో ఇది సెకండ్ డయాగ్రామ్లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది. డన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈజ్ రిలేటెడ్ టు ద థర్డ్ టర్మ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ టర్మ్ అంటున్నాడు. సో ఇక్కడ హెన్ను కాక్ అంటున్నాడు, మేర్ క్వశ్చన్ మార్క్ అంట. సో హెన్కి కాక్కి డిఫరెన్స్ ఏంటంటే హెన్ అంటే కోడి, సో కాక్ అంటే కోడి పుంజు, అది ఓకేనా, పుంజు అని అంటారు, కోడి పుంజు అని అంటాం. సో ఇప్పుడు కోడి అని అంటే హెన్ అంటే ఏంటి, ఫీమేల్, ఓకేనా, హెన్ అంటే ఏంటి, ఫీమేల్. సో పుంజు అని అంటే మేల్, ఇది అవునా, రైట్. సో ఇప్పుడు ఆడగుర్రం, సో మరి ఆడగుర్రం అని అంటే ఇది ఫీమేల్ కదా. నెక్స్ట్ మనకి మేర్ అంటే ఆడగుర్రం, హార్స్ అని అంటే మగగుర్రం. సో కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే మేల్ ఫీమేల్ కాంబినేషన్ అనేది ఇచ్చిండ్రు, ఓకేనా, రైట్. సో అట్లా తర్వాత ఏ యాష్ బి మీన్స్ ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ బి. ఏ మనకి ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, దాని మీన్స్ ఏంటి అని అంటే ఏ ఇస్ ద ఐదర్ మదర్ ఆర్ ఫాదర్ ఆఫ్ బి. సో నెక్స్ట్ ఏ ఇస్ ద సన్ ఆఫ్ బి. సో నెక్స్ట్ ఏ ఇస్ ద సన్ ఆఫ్ బి అని చెప్పేసి ఇచ్చిండు. అంటే ఈ సింబల్ మీనింగ్ సన్ ఆఫ్ బీనే, ఈ సింబల్ మీనింగ్ కూడా సన్ ఆఫ్ బీనే అని చెప్పేసి మెన్షన్ చేసిండు, ఓకేనా, రైట్. సో ఒకసారి ఇక్కడ చూద్దాం, మనకి దీనికి సంబంధించిందే తెలుగు వర్షన్ ఇక్కడ, రైట్. సో ఒక్కసారి గమనించినట్లయితే హెచ్కి జేకి మధ్యలో సింబల్ ఏంటి అంటే హెచ్ ఈజ్ ఐదర్ మదర్ ఆర్ ఫాదర్ టు జే. సో జేకి కేకి మధ్యలో ఏంటి అని అంటే జే ఈజ్ ద సన్ టు కే, అంటే వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. కే @L అంటున్నాడు. @ మీన్స్ ఏంటి, కే ఈజ్ ద సన్ ఆఫ్ ఎల్ అంట. అప్పుడు హెచ్ అనే పర్సన్ ఫాదర్, సారీ ఇక్కడ మదర్ అవుతారు. ఈయన ఫాదర్ అయింది కాబట్టి ఇక్కడ మదర్ అవుతారు. హెచ్ అనే పర్సన్ మదర్. ఎందుకు అనంటే ఇక్కడ ఐదర్ మదర్ ఆర్ ఫాదర్ అన్నారు, అంటే మదర్ అన్న కావచ్చు, ఫాదర్ అన్న కావచ్చు అని చెప్పిండు కాబట్టి సేమ్ అదే విధంగా తీసుకున్నాం. ఎల్ యాష్ వై అంట. యాష్ మీన్స్ ఏంటి అని అంటే ఎల్ ఈజ్ బ్రదర్ టు వై అని చెప్పేసి అని అంటున్నాడు. సో దెన్ కమింగ్ టు హియర్ ఆప్షన్స్లోని ఏది కరెక్ట్ అవుతుంది అని చెప్పేసి అంటున్నాడు. వై ఈజ్ ద ఆంట్ ఆఫ్ కే అంట. కేకి వై ఆంట్ అవుతారా, వై యొక్క జెండర్ తెలియదు కాబట్టి ఐడెంటిఫై చేయలేము, ఓకేనా, రైట్. సో ఇప్పుడు లాస్ట్కి వైకి సంబంధించి ఇంకొకటి ఉంది, ఇది కూడా ఎలిమినేట్ చేయండి, ఎందుకంటే వై యొక్క జెండర్ తెలియదు మనకి, ఐడెంటిఫై చేయలేము. ఇప్పుడు ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఆన్సర్ కావాలి. హెచ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జే. జేకి హెచ్ ఫాదర్ అవుతున్నారా, మదర్ అవుతున్నారు, క్యాన్సల్. ఎల్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కే. ఎల్ ఫాదర్ అవుతున్నారా కే కంటే, అబ్సల్యూట్లీ అవుతున్నారు. సో కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ ఇల్లుస్ట్రేట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాలోయింగ్ క్లాసెస్. ఇండియన్ మేల్ టీచర్ అంటున్నాడు, భారతీయుడు పురుషుడు ఉపాధ్యాయుడు అంట. సో ఇప్పుడు భారతీయుడు ఇండియన్ పర్సన్, పురుషుడు మేల్లో ఇండియన్ మేల్స్ ఉంటారు, ఇంటర్నేషనల్ మేల్స్ కూడా ఉంటారు, అంటే మీన్స్ వేరే దేశాలలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, భారతదేశానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు మాత్రమే మేల్స్ కాదు కదా. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే భారతదేశంలో కొంతమంది మేల్స్ ఉన్నారు, భారతదేశంలో కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు. టీచర్స్ అనేవాళ్ళు వరల్డ్ వైడ్గా ఉంటారు కదా, ఓకేనా, రైట్. కాబట్టి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండియన్స్లో కొంతమంది పురుషులు, ఇండియన్స్లో కొంతమంది ఉపాధ్యాయులు, పురుషుల్లో కొంతమంది ఉపాధ్యాయులు, పురుషుల్లో కొంతమంది ఇండియన్స్, ఉపాధ్యాయుల్లో కొంతమంది పురుషులు, ఉపాధ్యాయుల్లో కొంతమంది భారతీయులు. అంటే అందరికీ మధ్యలో కామన్ రిలేషన్ ఏం వర్కౌట్ అవుతుంది, సమ్ రిలేషన్ వర్కౌట్ అవుతుంది. కాబట్టి థర్డ్ డయాగ్రామ్ ఈజ్ పర్ఫెక్ట్ హియర్, ఓకేనా, దట్ ఈస్ ఇన్ ఫస్ట్ ఆప్షన్, దట్ ఈస్ ఇన్ ఫస్ట్ ఆప్షన్ హియర్, క్లియర్, రైట్. సో ఈ విధంగా మనం తీసుకుంటాం, థర్డ్లో ఉంది, డన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి, ఇన్ ద గివెన్ సిరీస్
how many threes are there that are completely divisible by the number to its left and by the number to its right అని అంటున్నాడు. ఇచ్చిన శ్రేణిలో దాని ఎడమవైపు ఉన్న సంఖ్యతో మరియు దాని కుడివైపు ఉన్న సంఖ్యతో పూర్తిగా భాగింపబడే మూడులు ఎన్ని ఉన్నాయి అని అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ చూస్తే మనకి హౌ మెనీ త్రీస్ ఆర్ దేర్ అంటున్నాడు. ఎన్ని త్రీలు ఉన్నాయి అని అన్నాడు. త్రీలు ఎన్ని ఉన్నాయి, లెఫ్ట్కున్న డిజిట్ని రైట్కున్న డిజిట్ని డివిజబుల్ చేసేటువంటివి అంటున్నాడు. 3 ఇక్కడ ఉంది కదా, 3కి లెఫ్ట్లో 6 రైట్లో 9, ఈ రెండింటిని 3 క్యాన్సల్ చేస్తుంది. 3కి లెఫ్ట్లో 4 అంటే క్యాన్సల్ చేయదు. 3కి లెఫ్ట్లో 4 క్యాన్సల్ చేయదు. 3కి లెఫ్ట్ రైట్లలో 6 ఉంది, క్యాన్సల్ చేస్తుంది డెఫినెట్గా. సో నెక్స్ట్ 3కి 6 క్యాన్సల్ చేస్తుంది కానీ 2ని క్యాన్సల్ చేయలేదు. సో కాబట్టి ఎన్ని ఉన్నాయి అట్లా, లెఫ్ట్కి రైట్కి ఉన్నవి రెండు కూడా డివిజబుల్ అయ్యేలాగా అంటే 2 ఉన్నాయి. సో మన ఆన్సర్ ఏంటి అని అంటే ఇక్కడ ఆప్షన్ 3 2. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఐడెంటిఫై ద ఆప్షన్ ఫిగర్ దట్ వెన్ పుట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ విల్ లాజికల్లీ కంప్లీట్ ది సిరీస్ అని అంటున్నాడు. ఒకసారి ఇక్కడ చూస్తే దీంట్లో మనకి యారో మిడిల్లో ఉంది, మళ్ళీ నెక్స్ట్ యారో వచ్చింది, ఇక్కడ మనకి స్క్వేర్ ట్రయాంగిల్ వచ్చింది. ఎట్లా అని అంటే ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి చేంజెస్ ఏంటి అంటే ఇగో ఈ మూలకున్న యారో ఇక్కడ వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంటి అని అంటే ఈ మూలకున్నటువంటి స్క్వేర్ వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంటి అంటే మూలకున్నటువంటి ట్రయాంగిల్ వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంటి అని అంటే మూలకున్నటువంటి సర్కిల్ రావాలి ఫస్ట్. లేదు లేదు ఈ రెండిట్లలో ఉంది. ఓకేనా రైట్. సో ఎప్పుడైనా చూడండి ఇక్కడ, సో ఒకటి నార్త్ చూస్తే ఒకటి సౌత్ చూస్తుంది, నార్త్ సౌత్, ఇక్కడ సౌత్ నార్త్ చూస్తున్నాయి. అవునా రైట్. సో ఒకదానికొకటి సంబంధం లేకుండా చూస్తున్నాయి యారోస్. పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనకి చేంజెస్ ఏ విధంగా వస్తున్నాయి అనేది చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడికి మారినప్పుడు ఈ సర్కిల్ ఇక్కడికి వచ్చింది, ట్రయాంగిల్ ఇటుకి వెళ్ళింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మారినప్పుడు ఈ యారో అనేది ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ ఈ యారో ఇక్కడికి వచ్చింది, స్క్వేర్ ఇక్కడికి రావాలి, స్క్వేర్ మూలకి ఇక్కడికి రావాలి. ఎస్ ఉంది, ఇక్కడ లేదు కాబట్టి క్యాన్సల్. సో ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ హియర్. ఏదో ఒక ఎలిమెంట్ని తీసుకొని ఆన్సర్ చేయగలగాలి, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఫైండ్ ద ఆడ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ అని అంటున్నాడు. హార్ట్, కిడ్నీ, లివర్, నన్ అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, నన్ అంటే నన్ను కాదు అన్నది, నన్ ఆఫ్ దీస్ అన్నట్టు. మళ్ళీ మీరు నన్ను అంటే సార్ మిమ్మల్ని మీరెందుకు అనుకుంటారు సార్ అని మీరు అనుకోవచ్చేమో, కాదు. హార్ట్, కిడ్నీ, లివర్ 7 ఉంటాయి. హార్ట్ ఇక్కడ ఉంటుంది, ఓకేనా, కిడ్నీ ఇక్కడ ఉంటుంది, ఓకే, లంగ్స్ ఇక్కడ ఉంటాయి. మరి ఏంటి అంటే అన్ని ఇంటర్నల్ పార్ట్స్. హార్ట్ లోపలే ఉంటుంది, ఇంటర్నల్గానే ఉంటుంది, కిడ్నీ ఇంటర్నల్గానే ఉంటుంది, లివర్ ఇంటర్నల్గానే ఉంటుంది. సో కాబట్టి సారీ లివర్ కదా, లంగ్స్ అనుకున్నా, ఇక్కడ లివర్ ఇటు సైడ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంటర్నల్ పార్ట్స్ కాబట్టి దీంట్లో డిఫరెంట్ వన్ ఏం తీసుకోమంటే ఏం లేదు, డిఫరెంట్ వన్. ఎందుకంటే 3 కూడా ఇంటర్నల్గానే ఉండేటివి కదా, కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ అవుతుంది. అంటే ఏది కాదు అందులో అన్నట్టు. నెక్స్ట్ తర్వాత ఐడెంటిఫై ద ఫిగర్ గివెన్ ఇన్ ద ఆప్షన్స్ విచ్ వెన్ పుట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ విల్ లాజికల్లీ కంప్లీట్ ది సిరీస్ అని అంటున్నాడు. సో ఇక్కడ అన్ని యారోస్ ఉన్నాయి. ఏ విధంగా యారోస్ ఉన్నాయి అనేది చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ విధంగా మారింది అని అంటే 45 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్లో మారింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 45 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 45 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 45 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ మారుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి యాంటీ క్లాక్ వైజ్ మారాలి అని అంటే ఇగో ఇలా మారాలి. ఓకేనా, అలా వచ్చినటువంటిది ఎక్కడ ఉంది? సో అలా వచ్చినటువంటిది ఎక్కడ ఉంది అని అంటే సో ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఓకే డన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. గీత, ప్రియా, స్వాతి, షీనా, అమన్ అండ్ బబిత sit around a circular table to discuss a party. They all face inside the center. One person sits between Aman and Priya. Geeta sits immediately right of Priya. Sheena faces Babita. Sheena sits immediately left of Swati. Then who among the following sits immediately right of Babita?
గీత, ప్రియ, స్వాతి, షీనా, అమన్ మరియు బబిత ఒక పార్టీ గురించి చర్చించడానికి ఒక వృత్తాకార టేబుల్ చుట్టూ కూర్చున్నారు. వారందరూ మధ్యలో ఎదురుగా ఉన్నారు. అమన్ మరియు ప్రియల మధ్య ఒకరు కూర్చున్నారు. గీత ప్రియకు కుడివైపున కూర్చుంది. షీనా బబితకి ఎదురుగా ఉంది. షీనా స్వాతికి ఎడమవైపున కూర్చుంది. బబితకు కుడివైపున ఎవరు కూర్చున్నారు అంటున్నాడు. నెక్స్ట్ ఒకసారి చూడండి, ఇక్కడ ఎంతమంది ఉన్నారు మొత్తం? సో 6 మెంబర్స్ ఉన్నారు. సో ఆ 6 మెంబర్స్ని ఇట్లా తీసుకుంటే, సో 1 పర్సన్ సిట్స్ బిట్వీన్ అమన్ అండ్ ప్రియా అంటున్నాడు. ఓకే, అమన్కి ప్రియాకి మధ్యలో ఒకరు ఉన్నారంట, కాసేపు వెయిట్ చేద్దాం. గీతా సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ప్రియా. ప్రియాకి ఇమీడియట్ రైట్లో సో గీత కూర్చుందంట. నెక్స్ట్ తర్వాత షీనా ఫేసెస్ బబిత. ఇక మిగిలిన మనకు ఖాళీ ఎక్కడుంది? ఇక్కడే. షీనా ఫేసెస్ బబిత అంటే ఇక్కడే ఉంటారు. రైట్. నెక్స్ట్ ఒక మాట చూడండి, 1 పర్సన్ బిట్వీన్ అమన్ అండ్ ప్రియా అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇటువైపు తీసుకుందామా అంటే ఇక్కడ అమన్ వస్తాడు, కానీ అమన్ ఇక్కడ వస్తే షీనా బబితని మనం తీసుకోవడానికి ఆప్షన్ ఉండదు, ఇది ఒక్కటే ఆప్షన్. కాబట్టి ఇటువైపు తీసుకోండి, అమన్ ఇక్కడ వస్తాడు. అప్పుడు షీనా బబితకి ప్లేస్ రిజర్వేషన్ అయి ఉంటుంది. నెక్స్ట్ షీనా సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ స్వాతి. ఇప్పుడు షీనా ఇక్కడ రావాలన్నా బబిత ఇక్కడ రావాలన్నా అంటే షీనాని ఇక్కడ తీసుకుంటే ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ స్వాతి ఉండదు. కాబట్టి ఇక్కడ బబిత అని తీసుకుంటాం. ఓకే, అప్పుడు షీనా ఇక్కడ వస్తుంది, అప్పుడు స్వాతి ఇక్కడ ఉంటుంది. స్వాతికి ఇమీడియట్ లెఫ్ట్లో షీనా ఉంటుంది ఇక్కడ. ఓకేనా? రైట్. సో కాబట్టి మనకి దెన్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ బబిత. బబితాకి ఇమీడియట్ రైట్లో ఎవరు ఉన్నారు అని అంటే ప్రియా ఉన్నారు ఇక్కడ. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, మనకి ప్రియా అవుతున్నారు. ఓకే, బబితాకి ఇమీడియట్ రైట్లో ప్రియా ఉన్నారు. ఓకే, డన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. బై ఇంటర్చేంజింగ్ ది గివెన్ 2 signs విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ విల్ బి కరెక్ట్ అని అంటున్నాడు. 72 + 2 డివిజన్ 144 డివిజన్ 12 into 81 - 45. సో ఇప్పుడు ఏం చేంజ్ చేయాలి, ఏం చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అని అంటే డివిజన్ సింబల్ పర్ఫెక్ట్ ఉందా చూడండి ఒకసారి. డివిజన్ సింబల్ ఇక్కడ ఓకే పర్ఫెక్ట్. 12 టేబుల్లో 144 క్యాన్సల్ అవుతుంది అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూడండి 12 + 2 అని ఉంది. సో 74 వస్తుంది. సో తర్వాత అక్కడ మనకి 144కి 12కి క్యాన్సల్ చేస్తే ఇక్కడ క్యాన్సల్ కాదు అంటే ఇక్కడ ప్లస్ అన్న తీసేయాలి, డివిజన్ తీసేయడానికి అయితే ఇక్కడ పాసిబిలిటీ ఉండదు. సో కాబట్టి ఇప్పుడు మనము డివిజన్ అయితే తీసేయకూడదండి, ఎందుకంటే 12 టేబుల్లో 144 క్యాన్సల్ అవుతుంది కాబట్టి డివిజన్ సింబల్ని పక్కన పెడుతున్నా. సో ఐ గో త్రూ విత్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే మనకి ఇంటూ సింబల్తో వెళ్ళండి. నెక్స్ట్ ఇంటూని తీసుకుంటే బెటర్. ఓకేనా? కరెక్ట్. ఇప్పుడు మరి ఇంటూ మైనస్ ఉంది, ఇంటూ ప్లస్ ఉంది, ఏది తీసుకోవాలి? నువ్వు ఇంటూ మైనస్ని కనుక తీసుకున్నావు అనుకో, ఈ ఇంటూ ఇటు వచ్చేస్తుంది 81 × 45 అయితే అది పెద్ద నెంబర్ వస్తుంది నీకు. ఓకేనా? ఎందుకనంటే దగ్గరగా 2400 అని చేంజ్ వస్తుంది. రైట్. ఇప్పుడు మరి అట్లా తీసుకుందామా? వర్కౌట్ కాదు. నువ్వు ఏడికి పోదాం అంటే ఇక లాస్ట్ ఆప్షన్కి వెళ్ళిపోదాం. ఇట్లా ఎలిమినేషన్ పద్ధతిలో వెళ్ళాలి మనం. సో 72 ప్లేస్లో ఇంటూ 2 డివిజన్ 144 డివిజన్ 12 ఇంటూ ప్లేస్లో +81 - 45 12 టేబుల్లో 12 టైమ్స్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 144 డివిజన్ మళ్ళీ 12 ఉంది, 12 టేబుల్లో 12 టైమ్స్ +81 - 45. ఇప్పుడు ఈ రెండింటిని కలపండి, కలిపితే 93 వస్తుంది. ఓకేనా? 93 - 45 ఓకే చేస్తే ఎంత వస్తుంది? 48 వస్తుంది. పర్ఫెక్ట్. సో ఇక్కడ 48 కదా ఉంది, కాబట్టి ఆప్షన్ 4తో కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సెలెక్ట్ ది కాంబినేషన్ ఆఫ్ నంబర్స్ సో దట్ ద జంబుల్డ్ లెటర్స్ అరేంజ్డ్ అకార్డింగ్లీ విల్ ఫార్మ్ ఏ మీనింగ్ఫుల్ ఇంగ్లీష్ వర్డ్ అంటున్నాడు. సో ఈ సంఖ్యల కలయికను ఎంచుకోవాలి, అప్పుడు ఒక మీనింగ్ఫుల్ ఇంగ్లీష్ వర్డ్ వస్తుందంట. సో ఇక్కడ మనకి రిప్రజెంటేషన్ ఈ విధంగా ఉంది. 6th లెటర్ అంటే R, 4th లెటర్ అంటే E, 2nd లెటర్ అంటే A, 7th లెటర్ అంటే G, సో 3 అని అంటే O, ఇక్కడ U, ఇక్కడ 5 అని అంటే ఏంటి C. సో రియాజో వస్తుంది, రియాజో లేదు అసలు. తర్వాత ఇక్కడ చూడండి
ఫిఫ్త్ వన్ సి, తర్వాత థర్డ్ వన్ సో ఓ, ఇక్కడ యు, 6 అంటే ఆర్, నెక్స్ట్ 2 అంటే 7 అంటే జి, 4 అంటే ఈ, కరేజ్ అవుతుంది, కరేజ్ అని అంటాం. సో ఇక్కడ చూడండి జి, యు, 6 అంటే ఆర్, సో 4 అంటే ఈ వస్తుంది, 3 అంటే ఓ వస్తుంది, 5 అని అంటే సి, 2 అని అంటే ఏ. ఇక్కడ గురేకో వర్కౌట్ కాదు, ఓకేనా, మొత్తం చైనీస్ భాష అయినట్టు అవుతుంది. ఇక ఏ, 5 అని అంటే సి, తర్వాత జి, సో ఇది కూడా వర్కౌట్ కాదు. సో ఆప్షన్ 2 పర్ఫెక్ట్, కరేజ్ అని అంటాం. ఓకే రైట్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ 583 మీన్స్ డ్రీమ్ అండ్ గో. సో డ్రీమ్ అండ్ డూ. 631 మీన్స్ చేసింగ్ మై డ్రీమ్. 956 మీన్స్ మై అండ్ యువర్. ఫైండ్ ద కోడ్ ఫర్ చేసింగ్ అంటున్నాడు. ఒకసారి చూస్తే ఇప్పుడు చేసింగ్ అనే వర్డ్కి కోడ్ ఏంటి అని అడిగాడు. ఎక్కడ ఉంటుంది చేసింగ్ అనేది అని అంటే ఇగో సెకండ్లో ఉంటుంది చేసింగ్ అనేది. ఫస్ట్లో ఉందా? లేదు. సెకండ్లో ఉంది, థర్డ్లో లేదు. సో ఇప్పుడు ఒక సెకండ్లో మాత్రమే ఉండాలి, ఇంకెక్కడ కూడా ఉండొద్దు. అట్లా చూస్తే మనకి 6 అనేది ఇక్కడ ఉంది, 3 అనేది పైన ఉంది, అంటే 1 ఈజ్ ద కోడ్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ హియర్. ఓకేనా, ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. డన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. ఇఫ్ మైనస్ ఈజ్ కోడెడ్ యాజ్ డివిజన్, డివిజన్ ఈజ్ కోడెడ్ యాజ్ ప్లస్, into is coded as minus and plus is coded as into, then find the value of the following expression అంటున్నాడు. సో ఇక్కడ చూస్తే 350 into మీన్స్ ఏంటి? into is coded as minus అంటే 175, మైనస్ మీన్స్ ఏంటి అని అంటే డివిజన్ 5. సో నెక్స్ట్ డివిజన్ మీన్స్ ఏంటి అని అంటే ప్లస్ 63 ప్లస్ మీన్స్ ఏంటి అని అంటే into 2. ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఈ రెండింటిని ఒకదాని నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేసినాం అనుకో, మనకు మిగిలేది ఎంత వస్తుంది ఇక్కడ అని అంటే, సో ఇక్కడ 175నే వస్తుంది. ఓకేనా రైట్. సో 150 300 అయినట్టు మనకి మళ్ళీ 175 350 అవుతుంది కదా. ఎస్. తర్వాత ఇప్పుడు డివిజన్ 5 ప్లస్ 63 into 2 అంటున్నాడు. సో 126 అవుతుంది ఇక్కడ 5 టేబుల్లో. సో 5 3ల 15, తర్వాత 5 5ల 25. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని కలపాలి. కలిపితే ఎంత వస్తుంది మనకు అని అంటే 161 వస్తుంది. ఓకే, సో 161 దట్ ఈజ్ ఇన్ ఫస్ట్ ఆప్షన్. ఓకేనా, 161 ఫస్ట్ ఆప్షన్లో ఉంది. డన్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో హియర్ వి గో. స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్ చూస్తే, ఆల్ పెయింటర్ ఈజ్ ఆర్టిస్ట్, సమ్ పెయింటర్ ఈజ్ స్కల్ప్చర్, no sculpture is a designer. Conclusion లో some artist is sculpture, some painter is not designer, no designer is sculpture అంటున్నాడు. ఒకసారి చూడండి, ప్రకటనల్లో అందరూ చిత్రకారులు కళాకారులు, కొంతమంది చిత్రకారులు శిల్పులు, ఏ శిల్పి డిజైనర్ కాదు అంటున్నాడు. తీర్మానాలలో కొంతమంది కళాకారులు శిల్పులు, కొంతమంది చిత్రకారులు డిజైనర్ కాదు, ఏ డిజైనర్ శిల్పి కాదు అంటున్నాడు. ఒకసారి చూద్దాం. ఆల్ పెయింటర్ ఏంటి అని అంటే ఆర్టిస్ట్, సమ్ పెయింటర్ ఆర్ స్కల్ప్చర్. నెక్స్ట్ నో స్కల్ప్చర్ ఈజ్ డిజైనర్, స్కల్ప్చర్కి డిజైనర్కి సంబంధం లేదు. సో కాబట్టి ఇట్లా ఉంటుంది. సో ఇప్పుడు కంక్లూజన్లో సమ్ ఆర్టిస్ట్ ఈ స్కల్ప్చర్, ఆర్టిస్ట్కి స్కల్ప్చర్కి సంబంధం ఉందా? ఎస్. ఈ రెండింటికి మధ్యలో రిలేషన్ వర్కౌట్ అయింది. సమ్ పెయింటర్ ఈజ్ నాట్ డిజైనర్ అంటున్నాడు. సో పెయింటర్ కొంత డిజైనర్ కాదు అంటున్నాడు. ఎస్. ఇక్కడ ఒకసారి గమనిస్తే ఇగో ఇక్కడ ఉన్నటువంటి పెయింటర్కి, ఇక్కడ ఉన్నటువంటి ఇగో ఈ భాగంలో ఉన్నటువంటి పెయింటర్కి డిజైనర్కి సంబంధం లేదు. కరెక్టే. నో డిజైనర్ ఈ స్కల్ప్చర్ అంటున్నాడు. డిజైనర్కి స్కల్ప్చర్కి సంబంధం లేదంటున్నాడు. ఎస్. ఇక్కడ ఫార్వర్డ్ డైరెక్షన్లో ఇచ్చిండు, మనకి ఇక్కడ రివర్స్ డైరెక్షన్లో ఇచ్చిండు కాబట్టి కరెక్ట్. సో 1 2 3 ఆల్ ఆర్ కరెక్ట్. సో ఆప్షన్ 4 ఆల్ కంక్లూజన్ 1 2 3 ఫాలోస్ హియర్. డన్. రైట్. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ అండి. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, రోహిత్ వాక్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 3 meters టువర్డ్స్ ద నార్త్, దెన్ టర్న్స్ టు హిస్ లెఫ్ట్ అండ్ వాక్స్ ఫర్ 2 meters. He again turned left and walked for 3 meters. At this point he turns to his left and walks for 3 meters.
హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అంటున్నాడు. రోహిత్ ఉత్తరం వైపు 3 మీటర్ల దూరం నడిచాడు. తర్వాత ఎడమ వైపుకు తిరిగి 2 మీటర్ల నడిచాడు. అతను మళ్ళీ ఎడమ వైపుకు తిరిగి 3 మీటర్లు నడిచాడు. ఈ సమయంలో అతను ఎడమ వైపుకు తిరిగి 3 మీటర్లు నడిచాడు. అతను ప్రారంభ స్థానం నుండి ఎంత దూరంలో ఉన్నాడు అంటున్నాడు. సో ఒక్కసారి ఇక్కడ చూద్దాం. ఒకసారి గమనిస్తే రోహిత్ వాక్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 3 మీటర్స్. సో రోహిత్ వాక్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 3 మీటర్స్ టువర్డ్స్ నార్త్. సో నార్త్కి 3 మీటర్స్ ట్రావెల్ చేసిండు. దెన్ టర్న్ టు హిజ్ లెఫ్ట్ ఫర్ 2 మీటర్స్. అగైన్ టర్న్ టు లెఫ్ట్ ఫర్ 3 మీటర్స్. సో 3 మీటర్స్కి ట్రావెల్ చేసిండు. ఎట్ దిస్ పాయింట్ హీ టర్న్ టు హిజ్ లెఫ్ట్. సో లెఫ్ట్కి టర్న్ అయ్యి ఒక 3 మీటర్లు ట్రావెల్ చేసిండు. ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ అంటున్నాడు. ఇక్కడ దిస్ ఈజ్ స్టార్టింగ్ పాయింట్ అండ్ దిస్ ఈజ్ ఎండింగ్ పాయింట్. ఈ మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే 1 మీటర్. ఓకేనా, 1 మీటర్ డిస్టెన్స్ ఉంది. సో దట్ ఈజ్ ఇన్ థర్డ్ ఆప్షన్ హియర్. ఓకే రైట్, 1 మీటర్ ఉంది. క్లియర్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. ఇఫ్ 9 May 2034 విల్ బి ఏ ట్యూస్డే, then which of the following is not a correct day against the given of same year అని అంటున్నాడు. 9 May 2034 మంగళవారం అయితే అదే సంవత్సరం ఇచ్చిన రోజుకి వ్యతిరేకంగా క్రింది వాటిలో ఏది సరైన రోజు కాదు అని అంటున్నాడు. ఓకేనా రైట్, ఒక్కసారి చూద్దాం మనం. సో ఇప్పుడు మనకి 9th May 2034 అనేది ట్యూస్డే అవుతుందంట. మరి దీంట్లో ఏది కరెక్ట్ కాదు అంటున్నాడు. జనరల్గా ఏం చేస్తాం మనం, 9th May 2034 నిజంగానే ట్యూస్డేనా కాదా, తర్వాత ఇవన్నీ నిజంగా అవుతాయా కాదా అని చెక్ చేయాలి. అట్లా అవసరం లేకుండా ఆడ్ డేస్ పద్ధతిలో వెళ్దాం. సో ఫస్ట్ ఇక్కడ మే, ఇది మే కదా, మేకి దగ్గరలో ఉన్నటువంటిది ఏమైనా ఉందా, జూలై ఉంది, ఆగస్ట్ ఉంది. సో ముందు బ్యాక్వర్డ్లో ఏప్రిల్, మార్చ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఫార్వర్డ్లో ఉన్నాయి చూద్దాం. ఇది మే కదా, జూన్, జూలై. సో ఫస్ట్ జూలై అనేది కరెక్టా కదా చూస్తా. మేలో ఇప్పుడు 9th ట్యూస్డే అయింది అంటే 9 కంటే ముందు 8 రోజులు అయిపోయినాయి కదా, అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటాయి, 31 రోజులలో మనకు ఉండేటువంటివి ఇంకెంత అని అంటే 23 రోజులు ఉంటాయి ఇంకా. అవునా, 23 రోజులు ఉంటాయి. ఎందుకంటే 8 రోజులు అయిపోయినాయి కాబట్టి రిమైనింగ్ ఇందులో 31 డేస్ ఉంటాయి కాబట్టి. సో జూన్లో ఆడ్ డేస్ అన్ని 2. జూలై మనం ఎప్పటి వరకు చూస్తున్నాం, 13th వరకే చూస్తున్నాం. ఓకే రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి అని అంటే వీటిని కొట్టేస్తా. ఓకేనా రైట్. సో ఇక్కడ చూడండి, 13 2 15 కదా, దీంట్లో 1 మిగులుతుంది. ఎందుకంటే 7 2 14 కాబట్టి 1 మిగులుతుంది. దీంట్లో 7 3 21 కాబట్టి 2 మిగులుతుంది. అంటే ఆడ్ డేస్ ఎన్ని మిగిలినాయి, 2 1 అంటే 3 మిగిలినాయి. 3ని 3 డేస్ కింద రాసుకుంటా. ఫస్ట్ డే 9th May 2034 ట్యూస్డే, ఫస్ట్ డే ట్యూస్డే, నెక్స్ట్ వెనస్డే, తర్వాత థర్స్డే. అంటే జూలై 13 థర్స్డే అవ్వాలి. అవుతుందా, ఎస్ ఇక్కడ అవుతుంది కదా, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అయ్యింది, అది కరెక్టే ఉంది. తర్వాత నేను ఏం చేస్తానంటే ఆగస్ట్కి చెక్ చేస్తా. ఆగస్ట్కి చెక్ చేయాలి అని అన్నప్పుడు ఇప్పుడు ఆగస్ట్ ఇక్కడ తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఎన్ని ఉంటాయి మనకి, మేలో అంటే 23. సో జూన్లో 2 ఆడ్ డేస్, జూలైలో ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి, 3. ఆగస్ట్లో ఇప్పుడు ఎక్కడికి చెక్ చేస్తున్నాం, 19కి చెక్ చేస్తున్నాం. ఓకేనా రైట్. సో ఇప్పుడు ఒకసారి చూడండి, 19ని 2ని క్యాన్సల్ చేస్తున్నా, ఎందుకంటే ఆ 2 కలిపితే 21, 7 3 21. ఓకే రైట్, ఇక్కడ కూడా క్యాన్సల్ చేస్తున్నా, 7 3 21 అంటే 2 మిగులుతుంది. సో 2 + 3 5. సో 5 మిగులుతాయండి, 5 మిగులుతాయి. అంటే 5 రోజుల్ని ఆడ్ డేస్ కింద రాస్తాయి ఇట్లా. ఫస్ట్ డే విల్ బి మే 9th ఏమవుతుంది, ట్యూస్డే, తర్వాత వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. అంటే ఆగస్ట్ 19th సాటర్డే అవ్వాలి. అయ్యిందా, పర్ఫెక్ట్ అయ్యింది కదా, ఎస్. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దామనంటే ఇప్పుడు బ్యాక్ వెళ్దాం. ఇక ఇప్పుడు మే, సో మేకి బిఫోర్ ఏప్రిల్ కదా, సో ఏప్రిల్. ఓకే ఎస్. సో ఏప్రిల్ మే ఈ 2 చూడాలి. ఇప్పుడు ఏం చేస్తాం ఇక్కడ అని అంటే బ్యాక్ వెళ్ళిపోతాం. మేలో ఇప్పుడు చూడండి, మేకి మనకు ఎన్ని రోజులు ఉన్నాయి అంటే ఇక్కడ 9 డేస్. ఓకేనా, 9th అవుతుంది కాబట్టి ఇక్కడ 9 డేస్ని తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయి, ఆడ్ డేస్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి అని అంటే మనకు ఏప్రిల్లో 6 రోజులు అయిపోతాయి. 6 రోజులు అయిపోతాయి, ఎందుకంటే 7th ఏప్రిల్ కదా,
7th ఏప్రిల్ కాబట్టి 6 రోజులు అయిపోతాయి. ఇక మిగిలినటువంటివి ఎన్ని ఉంటాయి? అవుట్ ఆఫ్ 30లో మనకి మిగిలేటివి 24 రోజులు. అవునా? రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటిని ఒకసారి కలిపి చూడండి. ఈ రెండింటిని కలిపితే ఎంత వస్తుంది మనకు అని అంటే 33 వస్తుంది. 33 అని అంటే మనకి ఒకసారి 7 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 7 4 28, 5 మిగులుతుంది. 5ని 5 రోజుల్లాగా రాసుకుంటే ఇట్లా. సో ఇప్పుడు నీకు మే తెలుసు అంటే ఇవి లాస్ట్ డే తెలుసు. ఇప్పుడు నువ్వు బ్యాక్ వస్తున్నావు, బ్యాక్ మంత్ కదా చెక్ చేయాల్సింది. అంటే నీకు ఇది ట్యూస్డే, మండే, ఓకేనా? రైట్. సో తర్వాత ఇక్కడ ఏమవుతుంది మనకు? సండే, సాటర్డే, ఫ్రైడే. మరి ఏప్రిల్ ఫ్రైడే అయిందా? అయింది కదా ఇక్కడ, అంటే పర్ఫెక్ట్. సో ద లాస్ట్ వన్ 15th మార్చ్ అనేది రాంగ్ వన్. సో ఆప్షన్ 3 ఈస్ ద డిఫరెంట్ వన్, దట్ ఈస్ ద రాంగ్ వన్ హియర్. సో ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. మీరు చెక్ చేయండి కావాలనంటే. మండే రాదు, ఓకేనా? మండే రాదు. క్లియర్? రైట్. సో ఆప్షన్ 3 ఈస్ డిఫరెంట్ వన్. కావాలనంటే మనం ఇక్కడ చెక్ చేసుకున్నా కూడా క్లియర్గా ఏప్రిల్కి ముందు మార్చ్ తీసుకుంటే వచ్చేస్తుంది అక్కడ, ఓకేనా? మార్చ్లో ఇక్కడ మనం ఒకసారి చూసినాం అనుకోండి. సో మార్చ్లో 14 డేస్ అయిపోయినాయి, మొత్తం 31 డేస్ కదా. 31 డేస్కి మనకు ఆ 14 డేస్ అయిపోయినాయి కాబట్టి ఇంకెన్ని ఉంటాయి అక్కడ? సో దీంట్లో నుంచి 14 డేస్ని తీసేద్దాం. 14 డేస్ని తీసేస్తే ఇక్కడ 17 డేస్ ఉంటాయి. సో 17 రోజులు. అప్పుడు ఏమవుతుంది అంటే ఏప్రిల్లో 2 odd డేస్ వస్తాయి. ఏప్రిల్లో 2 odd డేస్, ఇక్కడ 9 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, ఓకేనా? రైట్. 9 యాజ్ ఇట్ ఈస్గా ఉంటే ఇక్కడ చూడండి మనకు వచ్చేది ఎంత? 19, ఓకేనా? 19 ఇక్కడ 28 వస్తుంది. మొత్తం తీసేస్తే 0 అవుతుంది, ఓకేనా? మొత్తం తీసేస్తే 0 అవుతుంది. మరి 0 అంటే ఏం రోజు కింద తీసుకుంటాం సార్ అని అంటే, ఈ 0ని మనం 7 రోజుల కింద మార్చుకుంటాం. 0 మీనింగ్ 7 కదా. సో 1 2 3 4 5 6 7. సో ఇప్పుడు మనకి లాస్ట్ డే, ఎందుకంటే బ్యాక్ వెళ్ళినాం కదా, సో బ్యాకే వెళ్ళాలి. లాస్ట్ మనకి 9th మే అనేది ట్యూస్డే. సో మండే, సండే, సాటర్డే, ఇక్కడ ఫ్రైడే, థర్స్డే, వెనస్డే. సో వెనస్డే కావాలి కానీ మండే ఉంది కాబట్టి దిస్ ఇస్ ద డిఫరెంట్ వన్ అని చెప్తాం ఇట్లా, ఓకే? రైట్. సో ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది, రైట్? సో ఇవి మనకు ఇక్కడ ఏఎల్పికి సంబంధించినటువంటి CBT 2లో ఉన్న రీజనింగ్ మాక్ టెస్ట్లోని క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.